భీమవరం ఇక్కడ కోట్ల విలువైన మున్సిపల్ స్థలం ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు స్థానికుల్లో తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. విద్యా వ్యాప్తికి కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు దందులూరి నారాయణరాజు స్మారక గ్రంథాలయ భవనం నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని రక్షించాల్సిన మున్సిపల్ అధికారులు రాజకీయ ఒత్తిడిలకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రంథాలయ నిర్మాణానికి కెనరా బ్యాంక్ 25 లక్షల సిఎస్ఆర్ నిధులు సమకూర్చినప్పటికీ టెండర్లు పూర్తయి గుత్తేదారు సిద్ధంగా ఉన్న పనులు ఎందుకు ప్రారంభం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కొందరు పెద్దలకు అధికారులు సహకరిస్తున్నారని అనుమానాలు బలపడుతున్నాయి. సిపిఎం పార్టీ టౌన్ నాయకులు ముఖ్యంగా సూరాపేటలో ఉన్నటువంటి ఏదైతే లైబ్రరీ అంటే దంతులూరి నారాయణరాజు గారి పేరు మీద ఉన్నటువంటి లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీ శిథిలావస్థకి రావటం వల్ల దాన్ని కూల్చి దాని స్థానంలో కొత్తగా లైబ్రరీ నిర్మాణం చేయడం కోసం కెనరా బ్యాంకు ద్వారా 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి కమిషనర్ కానీ అధికారులు కానీ వీళ్ళంతా కూడా ఈ నిర్మాణం కొరకు ప్లాన్ గీసి ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇక్కడ సుమారు 6 నుంచి 7 సెంట్లు ఈ స్థలం అంటే సెంటు ఖరీదు 80 లక్షల రూపాయలు ఉంటుంది దీని వాల్యూ. అటువంటి విలువైన స్థలంలో లైబ్రరీ కట్టి ఎంతోమందికి విద్యను అందించి ఉండవలసిన లైబ్రరీని కొంతమంది ఈ నిర్మాణానికి ఆటంకం పరుస్తున్నారు. రాజకీయ ఒత్తిడి వల్ల ఆటంకం పరుస్తున్నారు. ఎవరైతే అధికారులు ఉన్నారో అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళంతా కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఇక్కడ లైబ్రరీని నిర్మాణం చేసి ఏదైతే దంతులూరి నారాయణరాజు గారి పేరు యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలని ప్రజలు ఉండే విధంగా వాళ్ళు నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుచేతంటే ఎటువంటి రాజకీయ ఒత్తిడి ఉన్నా సరే ఎవరు కూడా దీనికి లొంగకుండా లైబ్రరీ 10 మందికి వేలాది మంది ఇందులో చదువుకుంటానికి ఉపయోగపడేది కాబట్టి ఇక్కడ లైబ్రరీ నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏమాత్రం రాజకీయ ఒత్తిడికి కానీ లేకపోతే ఎవరైనా దీన్ని నిర్మాణానికి ఆటంకపరిచినటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళని అధిగమించి మీరు నిర్మాణం చేయాలి. లేదు మీరు రాజకీయ ఒత్తిడి లొంగి దీన్ని నిర్మాణంకి నిరాశపరిచినట్లయితే సిపిఎం పార్టీగా ప్రజల సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇక దీనిపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రధాన కేంద్రంగా ఒకటి అయితే ఇక్కడ కోట్లాది విలువ గల మున్సిపల్ స్థలం అయితే కబ్జాకి ఆక్రమణ అవుతుందని అనేక ఆరోపణలు అయితే వెళ్లి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నదో పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా వ్యాప్తికి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన దందులూరి నారాయణరావు గారి స్మారక పేరుతో ఇక్కడైతే గ్రంథాలయం అయితే ఉండేది. అయితే దీన్ని పునర్నిర్మించాల ఆలోచనతో ఇక్కడున్న మున్సిపల్ అధికారులు అయితే దీన్ని తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత దీన్ని పునర్నిర్మాణించే యోచనలో అనేక అడ్డంకులు అయితే ఏర్పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొండ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్రంథాలయం అయితే సుమారు 6 నుంచి 7 సెంట్ల వరకు గ్రంథాలయం స్థలం అయితే ఉన్నది. అయితే దీని చుట్టూ అనేక అపార్ట్మెంట్లు అయితే ఉన్నది. వాళ్ళు దీని సరౌండింగ్ కూడా మూడు వైపులా కూడా రహదారులు మాకు కేటాయించాలని మున్సిపల్ అధికారులు అయితే కోరడం అయితే జరిగిందని, దానివల్ల ఇక్కడ ఉన్న ఈ గ్రంథాలయ నిర్మాణానికి అడ్డంకులు అయితే ఏర్పడుతున్నాయని ఇక్కడ ఉన్న అభిమానులు అయితే వాపోతున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఈ గ్రౌండ్ లో ఉన్న విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ సుమారు ఒక 6 నుంచి 7 సెంట్ల వరకు అయితే స్థలం అయితే ఇది మున్సిపల్ ఒక సంబంధించిన స్థలం అయితే ఉన్నది. అయితే దీనికి ఇది కోట్లాది రూపాయలు సంబంధించిన ప్రభుత్వ స్థలము కావడంతో ఇక్కడ ఈ చుట్టూ ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ బిల్డింగ్ వాళ్ళు అయితే మాకు కూడా ఇటువంటి రహదారులు కావాలని అయితే ఇక్కడ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని ఇక్కడ చుట్టూ ఉన్న డిఎన్ఆర్ అభిమానులు అయితే పేర్కొన్న సందర్భం అయితే కనిపిస్తున్నది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దందులూరి నారాయణరాజు గారు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం అయితే ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యాప్తికి ఆయన ఎంతో కృషి చేశారు. డిఎన్ఆర్ కళాశాలను ఏర్పాటు చేసి ఎందరో విద్యావంతులను అయితే ఇక్కడ ఆయన తీర్చిదిద్దిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. ఆయన శాసనసభ్యులుగా కూడా పనిచేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధికి ఆయన కృషి అయితే ఎనలేనిదే చెప్పుకోవచ్చు. అయితే ఆయన స్మారక శిఖరం పేరుతో ఇక్కడ గ్రంథాలయాన్ని నిర్మించాలనేది ఇక్కడ అభిమానులు అయితే ఎప్పటి నుంచో కోరుకున్న ఆశ అది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆయన పేరు మీద ఉన్నది కాబట్టి దాన్ని పునర్నిర్మించి ఎంతో మంది ఇంకా ఈ గ్రంథాలయంతో విద్యను వారి జ్ఞానాన్ని పెంపొందించాలని అటువంటి మహనీయుడి పేరుతో ఇక్కడ ఉన్న ఈ గ్రంథాలయం చుట్టూ ఎందుకంత రాజకీయ రగడైతే జరుగుతుంది అనేది వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఏమైంది మున్సిపల్ అధికారులు అయితే ఎప్పటికే
దీని మీద చర్యలు తీసుకోవాలని, ఇక్కడ గ్రంథాలను అయితే నిర్మించాలని వాళ్ళు అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అయితే 6-7 సెంట్లు విలువ చేసి కోట్లాది రూపాయల స్థలాన్ని ఎందుకు ఇలాగ నిరుపయోగంగా ఇన్ని నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఎందుకు ఇక్కడ నిర్మాణం అనేది జరగకుండా ఉంటుంది అనేక అనుమానాలు అయితే రేకెత్తున్న అయితే అంశం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ స్థలం చూసుకుంటే హైదరాబాదులో బెంగళూరు పెద్ద పెద్ద మెట్రో సిటీలతో పోటీగా ఇక్కడ ఉన్న అయితే ఈ 2 టౌన్లో అంత రేట్ అయితే పలికే స్థలాలు అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ స్థలాలకు సంబంధించిన మున్సిపల్ అధికారులు ఇప్పటికే ఇక్కడ రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ స్థలం ఉందో అక్కడ వరకు మేము చేస్తామని అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ అయితే ఏదైతే స్థలం ఉందో అక్కడ ఖచ్చితంగా ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా అక్కడ గ్రంథాలయాన్ని నిర్మించి వారి యొక్క డిఎన్ఆర్ యొక్క పేరు మీద నిర్మించి అందరికీ కూడా విద్యనైతే జ్ఞానాన్ని అయితే పెంపొందించాలని డిఎన్ఆర్ అభిమానులు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి గ్రంథాలయం చుట్టూ ఇలాగా ఉన్నది. అయితే మనం వేచి చూడాలి దీని మీద అధికారులు, అటు రాజకీయ నాయకులు, ఇటు అభిమానులు ఏ విధంగా అయితే స్పందిస్తారో అనేది మనకి వేచి చూడాల్సిన సమయం అయితే పడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామన్ ఆది, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. అనకాపల్లి జిల్లా